దళితులు ఎవరు? భారతదేశంలో ఈ దళితుల ఆవిర్భావం ఎలా జరిగింది? దళితులు 2000 సంవత్సరాలుగా ఎటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులకి నోచుకోకుండా ఊరి బయట జంతువుల కంటే హీనంగా బ్రతికిన ఈ దళిత వర్గం ఎలా ఆవిర్భవించింది అనే దాని గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. నేను దళిత ఉద్యమాలపై చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ పట్టాని అందుకోవడం జరిగింది. నా పరిశోధన ఫలితాలని వీడియోల రూపంలో చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు దళితులు భారతదేశంలో ఎలా ఆవిర్భవించారు అనే అంశాన్ని చూద్దాం. దళితుల ఆవిర్భావానికి సంబంధించిన వివిధ రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ దళితుల ఆవిర్భావం గురించి గ్రంథాన్ని రచించడం జరిగింది. అలాగే వైదిక మత గ్రంథాలు కూడాను ఈ దళితులు అంటే చండాలులు అనే పదాలని ఆ గ్రంథాలు వాడాయి. ఈ చండాలులు వీళ్ళు ఎలా వచ్చారు అనేది ఆ గ్రంథాలు కూడా చెప్తా ఉన్నాయి. దీంతోపాటు సైంటిఫిక్గా కూడా ఆంథ్రోపాలజీ మనకి కొన్ని విషయాల్ని చెప్తూ ఉంది. కాబట్టి ఈ అంశం అనేది కొంచెం సుదీర్ఘమైనది కాబట్టి ఒక 3-4 వీడియోలని ఈ అంశం మీద చేస్తున్నాను. అందులో మొదటిగా సైంటిఫిక్ స్టడీస్ ఈ దళితుల ఆవిర్భావాన్ని గురించి ఏం చెప్పినాయో మనం ఒకసారి చూద్దాం. మానవ ఆవిర్భావము, పరిణామ క్రమాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆంథ్రోపాలజీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్స్ అనేది నమ్మదగ్గ అంశం. సైన్స్కి ప్రధానంగా 4 లక్షణాలు ఉంటాయి: ఎవిడెన్స్, ఎక్స్పెరిమెంటు, రిపీటబిలిటీ, పీర్ రివ్యూ. ఈ 4 అంశాలని దాటి వస్తేనే అది సైన్స్ అవుతుంది. వీటిని బేస్ చేసుకొని చెప్పిన అంశాలే ఈ ఆంథ్రోపాలజీలో మనకి కనిపిస్తాయి. సో ఆంథ్రోపాలజీ అనేది ఒక సైన్స్. సో ఆంథ్రోపాలజీ దళితులు ఎలా ఆవిర్భవించారో అనేది క్లియర్గా చెప్పదు, కానీ దళిత ప్రజలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనే అంశాలను మాత్రం ఆంథ్రోపాలజీ మనకు చెప్తా ఉంది. సో ఈ ఆంథ్రోపాలజీ స్టడీస్ ఏం చెప్తున్నాయో అనేది ఈరోజు వీడియో. యాక్చువల్గా ఈ శాస్త్ర సాంకేతిక ఈ ఉపకరణలు అందుబాటులోకి రాని టైంలో 18-19 శతాబ్దాల్లో మానవుల్లో ఉన్న రంగు, ఎత్తు, తల ఆకారము ఇట్లా వీటిని బేస్ చేసుకొని ఆంథ్రోపాలజీ మనుషుల్లో 7 రకాల జాతులు ఉన్నాయి అని వాళ్ళు రేస్ క్లాసిఫికేషన్ థియరీని చెప్పడం జరిగింది. ఈ రేస్ క్లాసిఫికేషన్ థియరీ ప్రకారం 7 జాతులుగా ఉన్నారు. వాళ్ళు కాకసాయిడ్లని, నార్డిక్స్ అని, ఆస్ట్రోలాయిడ్స్ అని, ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్ అని, నీగ్రిటోస్ అని, మంగోలాయిడ్స్ అని ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల్ని ఈ జాతులుగా విభజించడం జరిగింది. దీనికి ప్రధానంగా బేస్ ఏంటంటే తల ఆకారం, చర్మం రంగు, ముక్కు వెడల్పు, జుట్టు రంగు. వీటిని బేస్ చేసుకొని ఈ అధ్యయనం చేయడం జరిగింది. ఈ రేస్ క్లాసిఫికేషన్ థియరీ చెప్పడం జరిగింది. ఈ క్లాసిఫికేషన్ ఫలితంగా 18-19 శతాబ్దాల్లో కొన్ని జాతులు, ఉదాహరణకి నార్డిక్ జాతి, వీళ్ళు ఐరోపాలో ఉన్న జాతి. ఐరోపా, అమెరికా ఖండాల్లో ఈ వైట్స్ అంటాము. ఈ నార్డిక్ జాతి అనేది ఉంటుంది. వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల్లోకెల్లా మా జాతే గొప్పది అనే ఒక అహంకారంతో బిహేవ్ చేయటం జరిగింది. ఈవెన్ ఆరియన్స్, మన భారతదేశంలోకి వచ్చిన ఆర్యులు కూడాను ఈ నార్డిక్ జాతికి చెందిన వాళ్ళే.
ఈ 18-19 శతాబ్దాల్లో ఈ ఆర్యన్ రేసిజం అనేది బాగా పాపులర్ అయింది. సో మిగతా జాతులంతా తక్కువ వాళ్ళు, ఈ నార్డిక్ జాతి, ఈ కాకసాయిడ్ జాతి వీళ్ళే గొప్పవాళ్ళు అన్న ఒక నమ్మకం అనేది ప్రబలింది. అయితే ఆంథ్రోపాలజీలో రీసెంట్గా ఒక అడ్వాన్స్డ్ స్టడీస్ అనేవి వచ్చినాయి. ముఖ్యంగా ఆ రూపురేఖల్ని బట్టి కాకుండా మనుషుల్లో ఉన్న డిఎన్ఏని బట్టి ఈ క్లాసిఫికేషన్ అనేది చేయటం జరిగింది. ఈ డిఎన్ఏ క్లాసిఫికేషన్ అనేది ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్డ్ స్టడీ. ఈ డిఎన్ఏ క్లాసిఫికేషన్ ఏం చెప్తుంది, ఈ డిఎన్ఏ స్టడీస్ ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ డిఎన్ఏ స్టడీస్లో చెప్పుకోదగిన స్టడీ డేవిడ్ రీచ్ బృందం నాయకత్వంలో ది ఫార్మేషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మన సిసిఎంబి శాస్త్రవేత్తలు కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళు దక్షిణ భారతదేశంలోనూ దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలలో పాపులేషన్ గ్రూప్స్ అనేవి ఎలా డెవలప్ అయినాయో చెప్తుంది. సో ఈ స్టడీస్ భారతదేశం గురించి ఏం చెప్పినాయి అంటే, భారతదేశంలో ప్రధానంగా 2 పాపులేషన్ గ్రూప్స్ ఉన్నాయి అని ఈ స్టడీస్ చెప్తున్నాయి. ఇంతకంటే ముందు మనం ఈ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే, డిఎన్ఏ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే, ప్రపంచంలో మానవ జాతులు అనేవి ఏవీ లేవు, మనుషుల్లో ఉన్నది ఒకటే ఒక జాతి, అది హోమోసెపియన్ జాతి అని ఈ అడ్వాన్స్డ్ డిఎన్ఏ స్టడీస్ చెప్తా ఉన్నాయి. హోమోసెపియన్ జాతి తప్ప వేరే జాతి ఏది మానవులలో లేదని చెప్తా ఉంది. మనకి ప్రాచీన కాలంలో అంటే 40,000 సంవత్సరాలకి పూర్వం విభిన్న రకాల మానవ జాతులు అనేవి ఉన్నవి. వాటిని ఆధునిక మనుషులని మనం చెప్పుకోవడానికి లేదు. వాటిల్లో హోమో ఎరెక్టస్, హోమో హాబిలిస్, హోమో నియాండర్తల్స్, హోమో నర్మాండియన్స్, ఇట్లా ఈ మానవ జాతులతో పాటు హోమో సెపియన్స్ అనే మానవ జాతి కూడాను కలిసి నివసించడం జరిగింది. అయితే ఈ జాతులన్నీ కూడాను 40,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయినాయి. ఇది మనం 40,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినాయి అని ఎట్లా చెప్పగలుగుతున్నామంటే, వాటికి సంబంధించిన స్కెల్టన్స్ లేదా అస్థిపంజరాలు అనేవి మనకి 40,000 సంవత్సరాల కంటే ముందుగా దొరుకుతున్నాయి తప్ప ఆ తర్వాత ఇది దొరకటం లేదు. దానిని బట్టి ఆంథ్రోపాలజీ స్టడీస్ ఈ జాతులన్నీ 40,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయినాయి అని నిర్ధారణ రావడం జరిగింది. అలాగే ఈ హోమోసెపియన్ అనే జాతి ఆఫ్రికా ఖండంలో ఆవిర్భవించి ఆఫ్రికా ఖండం నుంచి వేరే ఖండాలకి వలసలు వెళ్ళటం జరిగింది. ఐరోపా ఖండానికి, అలాగే అమెరికా ఖండానికి, ఆసియా ఖండానికి, ఆస్ట్రేలియా ఖండానికి ఇలా ఈ హోమోసెపియన్ అనే జాతి వలసలో వెళ్ళటం జరిగింది. అయితే ఈ ఐరోపాలో కానీ, ఆఫ్రికాలో కానీ, లేకపోతే ఆసియాలో కానీ వాతావరణ పరిస్థితులు అనేవి విభిన్నంగా ఉండేవి. అందువలన కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ విభిన్న రకాల వాతావరణ పరిస్థితుల్లో నివసించిన ఈ హోమోసెపియన్ జాతి ప్రజల్లో శారీరకంగా అనేక మార్పులు రావటం జరిగింది. చలి ప్రాంతాల్లో నివసించిన ప్రజలు తెల్లగాను, ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించిన ఆఫ్రికా కానీ, దక్షిణ భారతదేశం కానీ ఇటువంటి ప్రాంతాల్లో నివసించిన ప్రజలు నల్లగాను లేదా చామంచాయిగాను మారటం అనేది జరుగుతుంది. సో ఈ వాతావరణ పరిస్థితులే పొట్టిగా, పొడుగ్గా, ముక్కు వెడల్పుగా కానీ, ముక్కు పొడుగ్గా కానీ రూపురేఖల్ని మార్చే గుణం ఉంది. కాబట్టి మనుషుల్లో ఉన్న ఈ రూపురేఖల్లో ఉన్న భేదాలు ఇవి జాతిపరమైన భేదాలు కాదు, కేవలం వాతావరణపరమైన భేదాలే.
కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషుల్లో ఎవరు ఎక్కువ వాళ్ళు కాదు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. అలాగే మనుషుల్లో కొందరికి ఎక్కువ తెలివితేటలు, కొందరికి తక్కువ తెలివితేటలు ఉంటాయి అనేది కూడాను అపనమ్మకమే. కాబట్టి ఇక్కడ దళితులు ఆలోచించాల్సింది దళితులు తక్కువ వాళ్ళు కాదు, లేదా అగ్రవర్ణాలు ఎక్కువ వాళ్ళు కాదు. అయితే ఈ ఆంథ్రోపాలజీ అధ్యయనాలు లేదా సైంటిఫిక్ స్టడీసు మనుషులంతా ఒకటే అని చెప్తున్నప్పుడు మరి ఈ మనుషుల్లోనే ఈ దళిత వర్గం అనేది ఎలా వచ్చింది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దళిత వర్గం ఆవిర్భవించటము అనేది సామాజిక మార్పుల ఫలితంగా జరిగిన పరిణామమే తప్ప ఇది జాతిపరమైన భేదం కాదు. అగ్రవర్ణాలు వేరే జాతి, దళితులు వేరే జాతి అనేది ఇక్కడ అర్థం లేని విషయం. కాబట్టి ఈ సామాజిక మార్పులు ఏం జరిగినాయో, ఎలా జరిగినాయో మనం తెలుసుకుంటే అప్పుడు దళిత వర్గం ఎలా ఆవిర్భవించిందో మనకు అర్థమవుతుంది. ఈ సామాజిక మార్పులు ఎలా జరిగినాయో మనం తెలుసుకోవాలంటే భారతదేశంలోకి వచ్చిన ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ ఎవరు, ఏన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్ ఎవరు, వీళ్ళ మధ్య ఎంతకాలం ఈ సమ్మేళనం జరిగింది, ఏ టైంలో ఈ రెండు వర్గాల సమ్మేళనం ఫలితంగా ఆవిర్భవించిన వర్ణ వ్యవస్థ అనేది ఏ టైంలో ఆవిర్భవించింది, ఎలా ఆవిర్భవించింది, ఇవి తెలుసుకుంటేనే దళిత వర్గాలు ఎలా వచ్చాయో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.